అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను సిర్రా భరత్, బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని. ఇటీవల కాలంలో తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రాజ్యాంగ భక్షకులు రాజ్యంలో ఉండడం వలన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని వ్యతిరేక భావంతో ఉచ్చరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో విశ్వాసహీనులైన నాయకులు అన్యాయంగా ప్రవర్తించడం మనం చట్టసభల్లో చూస్తున్నాం. దానిలో భాగంగా మనువాది అయిన అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని అనవసరంగా ఉచ్చరిస్తూ అవహేళనగా మాట్లాడాడు. అది మనసులో మాట, వాళ్ళ పార్టీ మాట. వాళ్ళు ఎప్పటి నుంచో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజల్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలంటే బహుజనులు భారతదేశంలో 85% ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 85% మందికి అందరితో పాటుగా చెట్టు పుట్ట పక్షి జంతువులతో పాటుగా మనుషులందరికీ సమానమైన హక్కులు ఇచ్చిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయనకన్నా మించిన దేవుడు మరొకడు లేడు. కనుకనే ఈనాడు ప్రపంచమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని తెలుసుకుంటున్నారు, ఇంకా తెలుసుకుంటారు, భవిష్యత్తులో తెలుసుకుంటారు. అది నచ్చని మనువాదులు అడ్డదారుల్లో ప్రభుత్వాలని చేజిక్కించుకొని రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఆఖరికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని ఉచ్చరించటం సరైంది కాదనే అర్థంలో మాట్లాడిన విశ్వాసఘాతకులైన నాయకులు, అందున అమిత్ షాను వెంటనే రాజ్యసభ నుంచి, పార్లమెంటు నుంచి బహిష్కరించాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన మహోన్నతమైన రాజ్యాంగం పేరున ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగకర్తను అవమానించటం అంటే తల్లిపాలు తాగి రొమ్ము కొద్దటం లాంటిది. అందుకని బహుజన్ సమాజ్ పార్టీ ఇలాంటి నాయకుల్ని, ఇలాంటి మనువాదుల్ని పార్లమెంటుకి వెళ్లకుండా బహిష్కరించాలని, గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతూ పార్టీ పిలుపు మేరకు ఏలూరు కలెక్టరేట్లో ధర్నా చేస్తూ కలెక్టర్ గారికి ఈ రోజున వినతి పత్రం ఇస్తున్నాం. అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఒకసారి కాదు, 1,00,000 సార్లు అంటాం, అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, జాతీయ అధ్యక్షురాలు కుమారి బెహన్జీ మాయావతి గారి పిలుపు మేరకు ఈ రోజున ఏలూరు జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరులో ధర్నా కార్యక్రమం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ముందుగా పాత బస్టాండ్ దగ్గర గల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం ఇక్కడ కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేస్తున్నాం. అనంతరం గౌరవ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలో భాగంగా ఇవాళ ఇక్కడ కూడా మీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం నవభారత రాజ్యాంగ నిర్మాత, విశ్వజ్ఞాని అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని రాజ్యసభలో ఈ దేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు అవహేళన చేస్తూ మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించి మాట్లాడటం అంటే యావత్ భారతదేశాన్ని అవమానించడమే, యావత్ భారత రాజ్యాంగాన్ని, పార్లమెంటుని, ప్రజాస్వామ్య వ్యవస్థలను అవమానించడంగా మేము భావిస్తున్నాం. ఎందుకనంటే ఈ మనువాదులు ఆర్ఎస్ఎస్, బీజేపీ, స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ కూడా ఏనాటి నుంచో కలలు కంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి వాళ్ళ యొక్క మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని ఎక్కడికెక్కడ బహుజనులంతా ఐక్యంగా ఉండి తిరగగొట్టడం వల్ల వాళ్ళు ఏం చేయలేనటువంటి నిస్సాయ స్థితిలోకి వాళ్ళ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయికి దిగజారారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మోదీ గారు, మీరు తక్షణమే అమిత్ షాని బర్తరఫ్ చేయకపోతే కనుక దేశవ్యాప్తంగా జరిగే ఆందోళనలో ఏమైనా జరగరాని సంఘటనలు జరిగితే మోదీ గారిని కూడా హెచ్చరిస్తబోతే రాబోయే కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు రాజ్యాధికారం సాధించేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉంది. మీరు చేసేటువంటి ఇలాంటి దుండుడుకు పనుల వల్లే ఐక్యత ఇంకా త్వరగా పెరుగుతుంది. ఇవాళ అన్ని విగ్రహాలు పక్కకు పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే ఇవాళ సజీవంగా నిలబడతానని తట్టుకోలేకపోతున్నాయి ఈ మనువాద పార్టీలన్నీ కూడా. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.